ఈరోజే మనం తులారాశి వారి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాము. తులారాశి వారు తమ జీవితంలో ఎన్నటికీ ఏ ఒక్కరికి ఇవ్వకూడని ఒక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువు ఉంది. ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, తులారాశి వారి సంపద, అదృష్టము, ఆనందము మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం చేసుకునే ఒక శక్తి కేంద్రం. ఈ ఒక్క వస్తువును మీరు మీ సొంత ఇంట్లో వారిని తప్పించి బయటి వ్యక్తులకు, అంటే ఇరుగు పొరుగు వారికి, దూరపు బంధువులకు, అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగులకు మీ చేతులతో స్వయంగా దానం చేసిన, అప్పుగా ఇచ్చిన లేదా మరే ఇతర రూపంలోనైనా వారికి తరలించిన అది మీ జీవితాన్ని అత్యంత దారుణమైన నరక కూపంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను కేవలం మూఢనమ్మకంగా కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష్య శాస్త్ర మరియు వాస్తుశాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మీరు గనుక ఈ వస్తువును ఎవరికైనా ఇచ్చారో కష్టాలు ఎదుర్కొంటారు, నరకం అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు, మీ మంచి కోరి చెప్తున్న విషయం ఇది. మరి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా మనం ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాము. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పోల్చుకోరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజ్ఞాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలతో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఇక అసలు విషయానికి వస్తే, మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దైనందిన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయకూడదు లేదా అప్పుగా ఇవ్వకూడదు అనే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారం అవుతాము. ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఏమిటి, ఒక చిన్న వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుందా అని అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక శక్తి మరియు ఒక ఆధ్యాత్మిక విలువ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వస్తువులు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఇవి మన ఇంట్లో ఉన్న ధనాకర్షణ శక్తికి, అదృష్టానికి మరియు స్థిరత్వానికి ప్రతీకలు. అటువంటి శుభకరమైన వస్తువులను ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వటం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని వారి ఇంటికి తరలి వచ్చినట్లుగా అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహీనత చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిరోధించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఆ ఒక్క వస్తువు మరేదో కాదు, అది ఉప్పు. ఉప్పు అనేది కేవలం ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, హిందూ సాంప్రదాయంలోనూ అనేక ఇతర సంస్కృతుల్లోనూ ఉప్పుకు అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఉప్పును లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సముద్రం నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవి కూడా పాలసముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించింది. అందుకే ఉప్పును ఇంట్లో ధనానికి, సుఖ సంతోషాలకు మరియు దుష్టశక్తులను పారద్రోలడానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఉప్పులో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది ప్రతికూల శక్తులను గ్రహించి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటితో కడగటం లేదా ఒక గిన్నెలో ఉప్పును ఉంచటం వంటివి చేస్తూ ఉంటారు.
ఉప్పును దానం చేయటం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని, మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా వేరే ఒకరికి అర్పించటం లాంటిది. ప్రత్యేకించి రాశివారికి ఈ నియమం అత్యంత కఠినంగా వర్తిస్తుంది. ఎందుకంటే వారి ఆరా చాలా సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిశితమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. ఉప్పును ఇవ్వటం ద్వారా వారి ప్రణాళికలు అన్నీ తలకిందులై అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు దయగల హృదయాన్ని మరియు పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారికి అత్యంత హానికరంగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు కూరల్లో ఉప్పు లేదనో లేదా ఇంకేదైనా చిన్న అవసరానికో అని వచ్చి మీ వద్ద ఉప్పు అడిగితే మీరు కాదనలేక వారికి కొద్దిగా ఉప్పును మీ చేతులతో కొలిచి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితానికి శాపంగా మారుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమై నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి తరలిపోవటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. దీనిలో మీ శ్రమ, మీ అదృష్టము, మీ సంపాదనలో కొంత భాగం ఆ ఉప్పును తీసుకున్న వ్యక్తికి తరలి వెళ్ళి వారికి మేలు చేయవచ్చు. కానీ అదే సమయంలో మీకు తీవ్రమైన కష్టాలను, అప్పుల బాధలను మరియు అనారోగ్యాలను మిగిల్చే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వటం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గం అని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారము, గురువారము మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రం ఏ రోజైనా ఏ సమయంలోనైనా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు లేదా తోడబుట్టిన వారు తప్పించి బయటి ప్రపంచంలోని వ్యక్తులు అంటే మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి ఉప్పు అడిగితే వారికి మీ దయను చూపించకండి. మీరు వారికి వేరే ఏదైనా సహాయం చేయవచ్చు కానీ ఈ వస్తువును మాత్రం ఇవ్వకూడదు. ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీయగలదు. మీరు ఈ ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోనికి తిరిగి పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది మరియు దేవి అనుగ్రహం కోల్పోవటం వలన మీ జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరియు ఎంత కష్టపడినా ఫలితం అనేది కనిపించదు. దీనిని మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు. రోమన్లు దానిని జీతంగా చెల్లించేవారు. అటువంటి విలువైన వస్తువును కేవలం దయతో ఇచ్చివేయటం అంటే మీ కష్టాన్ని మరియు దాని విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా భావించాలి. ఈ రాశివారు వారి కష్టార్జితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి మరియు ఉప్పును ఇవ్వటం ద్వారా ఆ భద్రతకు ఒక పెద్ద రంధ్రం పడుతుంది. మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికి ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైన శక్తి బయటకు పోవడానికి మీరే దారి చూపిస్తున్నట్లుగా అవుతుంది. ఆ శక్తి స్థానంలో అడిగిన వారి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దారిద్ర్యం, అప్పులు, అనారోగ్యం వంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శక్తి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక శక్తి పోతే దాని స్థానంలో మరొకటి చేరుకుంటుంది. అందుకే ఉప్పుని ఇచ్చేవారు తమ అదృష్టాన్ని ఇస్తారు, తీసుకునేవారు తమ దరిద్రాన్ని ఇస్తారు అనే ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ శక్తి మార్పిడి ఈ రాశి వారి సున్నితమైన జీవన వ్యవస్థను తలక్రిందులు చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఉప్పును ఇవ్వాల్సి వస్తే ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. మీరు ఉప్పును దానం చేయకుండా దానిని వారికి అమ్మవచ్చు. అంటే మీరు ఇచ్చిన చిన్న మొత్తంలో డబ్బును స్వీకరించి వారికి ఉప్పును ఇవ్వటం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణించబడుతుంది. ఇది చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. డబ్బును స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక విలువను కట్టి వారి నుండి దానికి సమానమైన శక్తిని స్వీకరించినట్లుగా అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం. వీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదనుకుంటే ఈ ఉప్పు అనే ఒక వస్తువును ఇతరులకి ఇవ్వటం మానేయండి.
మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఎల్లప్పుడూ నిండుగా ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంచటం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ కింద పడేయకూడదు మరియు ఉప్పును ఇతరులు చూసేలాగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటించకపోతే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పెరిగిపోయి మీ జీవితం అంధకారంలోనికి కూరుకుపోవటం ఖాయం. ఉప్పుని ఎవరికైనా ఇవ్వటం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లు. అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని, శ్రేయస్సును తీసి ఇతరులకు ఇయ్యటమే అవుతుంది. కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను, నియమాన్ని పాటించడం అత్యవసరం. కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు, ఈ రాశి పురుషులు కూడా తమ చేతులతో ఉప్పును ఇవ్వటం మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపాలుగా పరిగణించబడుతూ ఉంటారు. మరియు వారి చేతుల నుండి ఉప్పు వెళ్ళటం అంటే ఇంటి లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని, మీ ధనాన్ని, మీ వైవాహిక జీవితంలోని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఇరుగు పొరుగు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారికి అవసరమైతే కొనుక్కోమని చెప్పండి, కానీ మీ చేతులతో దాన్ని వారి చేతులకు ఇవ్వకండి. ఆ కష్టాల నరకంలోనికి మీరు అడుగు పెట్టకండి. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిబంధన. ఈ రాశివారు వారి జీవితంలో క్రమశిక్షణతో పాటు ఈ ఆధ్యాత్మిక నియమాన్ని పాటిస్తే అపారమైన ఐశ్వర్యాన్ని మరియు జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం, రాజయోగం పట్టినట్లుగా పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపకాల్లో బాగా రాణించటం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలన్నీ, వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం ఇవ్వటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. అలాగే ఈ రాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమర్థికి తగిన కారణం ఐడెంటిఫై చేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు.
అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించటం జరుగుతుంది. ఏ విషయాల్లోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తటం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశివారిలో మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేస్తారు. అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ఉద్యోగులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకు ఉన్న అదృష్టం వల్ల మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పాలి. ఈ అదృష్టం వల్ల ఈ రాశివారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూసుకుంటున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవిక శక్తి లేదా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీరు జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడు దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు అనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీల రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటుంది, మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరితరం కాకుండా ఉండాలన్నా వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరి ఇంతకు చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుందెను అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 వత్తులను ఒక వత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 వత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల
మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక ఇలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటి అంటే, వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి. ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక ముగ్గురికి కానీ 5గురికి కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు, ఒక ముగ్గురికి లేదా 5గురికి ఇలా చేయటం ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు.